మరి ఆనందము ప్రభు నాకొసెగను అనే పాట. నేను కూడా ఈ పాట పాడుతున్నప్పుడు నాకు పాటలంటే అది నాలో వింటా వచ్చినాను. మరి ఆ పాటలు వింటా ఉంటే చాలా సంతోషం అనిపించేది. కొన్నిసార్లు ఉదయకాలం స్వార్థకు వచ్చినప్పుడు దేవుని దాసులు వారితో కలిసి వెళ్ళేది. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే, కంజరు కొడతా ఉంటే, డోలు కొడతా ఉంటే ఆ వీధులన్నీ తిరిగి వాళ్ళు జై అన్నప్పుడు నేను కూడా జై అని చెప్పేది. తెలియదు, అయినా వాళ్ళతో కలిసి సంతోషంగా మరి పాలు పొంది ఇంటికి వచ్చేవాడిని. నిజంగా మరి నా జీవితం మారిందని ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఎవరు చెప్పగలిగినారు? మరి ఇంకా జీవితం మారకపోతే, మరి ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే మనం పాడపాడి కూడా ఊరికనే పాడబడినామని అర్థం. ఆ నిజమైనటువంటి సంతోషం, ఆనందం అనుభవించినటువంటి వారికే అర్థమవుతుంది. అందుకే ఒక పండు మీ ముందు పెట్టి దాని రుచి మీకు తెలుసానంటే మీరంటారు, అంకుల్ ఎట్లా అర్థమవుతుంది, దాన్ని టేస్ట్ చేస్తే కదా అని. కదా, తింటే ఆ మామిడి పండు కానీ, యాపిల్ పండు కానీ, ఆ బత్తాయి పండు కానీ దాని రుచి అర్థమవుతుంది కదా. కనుక మనం కూడా ప్రభువును రుచి చూడాలా. రుచి చూసి నేను ఎరిగి తినే అంటాడు దావీదు మహారాజ్. సరే, మరి ఈ దినం నా సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను కూడా చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నా, సాక్ష్యం పంచుకోవడం ద్వారా మరి మీకేం లాభము, నాకేం లాభము అంటే, మీకు ఎంతవరకు లాభమో నాకు తెలియదు కానీ నాకైతే లాభమే. మరి నేను ప్రభుని వచ్చి ఎరిగి మౌనంగా ఉండలేను, మౌనంగా ఉండకూడదు కూడా కదా. మనం ఒక మొబైల్ కొంటే దాని ఊరంతా తిప్పుతాం కదా. మరి చిన్న బిడ్డలకు మనం ఒక డ్రెస్ కొనిస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఊరంతా తిరిగి చూపించుకొని వస్తారు, ఇదిగో అబ్బా మా మమ్మీ డాడీ ఇంత మంచి డ్రెస్ తీసిచ్చినారని అందరూ చూపించుకొని వచ్చిన తర్వాత అది వాళ్ళకి ఇంకా ఎంత సాటిస్ఫై, మరి సంతోషం అనిపిస్తుంది. అట్లనే నేను కూడా మరి ప్రభును ఎరిగినాను, రక్షించబడ్డాను, ప్రభును రుచి చూచి తెలుసుకున్నాను. అందుకే నా హృదయంలో కూడా ఈ సంతోషం ఉంది. లేకపోతే నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను ఎక్కడో ఉండేవాడిని, ఏ సినిమా హాల్లోనో, ఏ రైల్వే స్టేషన్లోనో, ఏ బస్ స్టాప్లోనో ఉండేవాడిని. అయితే ప్రభు నన్ను రక్షించినాడు. మరి ఆ దినాల్లో ప్రభు నా వెంట పడుతూ వచ్చినాడు. నేను ఆయన స్వరాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక మరి కొన్నిసార్లు నేను నిరాకరిస్తూ వచ్చినాను ప్రభువును. అయినా ఎందుకు ఆయన ఇంటి దగ్గర నిలబడి తలుపు తడుతున్నట్టుగా నా హృదయాన్ని తట్టేవాడు. 1988లో నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించిన. 1988 ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యంలో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదువుదాం అందరం కలిసి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దాని ప్రియురాలని పేరు పెట్టుదును. తిరిగి 10వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. చెప్పుచున్నాడు. తిరిగి యోహాను సువార్త 15వ అధ్యాయం
16వ వచనము చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రభు యొక్క సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభా, మరి పాపములో జీవించి పాపములో కొట్టుమిటాడుతున్నటువంటి నా స్థితిని చూచి రక్తములో పొర్లుచున్నటువంటి నా యొద్దకు మీరు వచ్చి నా మీద కనికరపడి బ్రతుకుము అని చెప్పినటువంటి దేవుడవు నీవు. నేనైతే నేను వెదకలేదు, నేనైతే మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే నన్ను వెతుకుతూ వచ్చినారు, ప్రేమిస్తూ వచ్చినారు. మీ దయాపూర్వక సంకల్పం చొప్పున ప్రభా, ఇక్కడ రక్షించబడిన దేవుని ప్రజలకు ఏ రీతిగా మీరు రక్షణ ఆనందాన్ని ఇచ్చినారో ఆ రీతిగా నా జీవితంలో కూడా ఈ రక్షణ ఆనందం మీరు నాకు కూడా మరి ప్రసాదించినందుకై స్తుతిస్తుంటున్నాను. నాటి నుంచి నేటి వరకు ప్రభా, విడువని మీ హస్తంలో నన్ను ఉంచుకొని కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నారు. మీ స్తోత్రములు. మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి ప్రభా, మీరు నా జీవితంలో చాలా దేవుడిగా ఉన్న సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, చేరొచ్చిన యవన బిడ్డలతో ప్రభా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటా ఉన్నాను, పంచుకుంటా ఉన్నాను. వ్యర్థమైనవి, కానిది, లేనిది ఏది కూడా రాకుండానట్లుగా యథార్థంగా మీరు నా జీవితంలో మరి ఏం చేసినారో అది మాత్రమే పంచుకోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు శ్రీనివాసులు. మా తండ్రి గారు మరి గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వాడు. నాన్న గుంటూరు. మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే తెలియదు. మా అవ్వ ఆమె అమ్మను చిన్నప్పుడే మరి తాత కనబడడం లేదు అని అమ్మ పుట్టిన తర్వాత ఆమెను చిన్న బిడ్డగా నెలలు బిడ్డను ఎత్తుకొని మరి మా తాతను వెతుక్కుంటూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆ రీతిగా ఆమె గుంటకల్లు చేరుకోవడం జరిగింది. ఆ గుంటకల్లు చేరుకున్న తర్వాత ఆమె ఆ బస్టాండ్లో ఉన్న దినాల్లో మా అవ్వ చాలా చక్కగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. మరి మా తల్లిగారు నెలలు బిడ్డ ఆమె ఒడిలో పెట్టుకొని ఆ బస్టాండ్లో ఒక పిచ్చిదాని మాదిరిగా తన భర్త కొరకై మరి వెతుకుతూ ఉండగా, మరి ఆయన కొరకై వారిని వీరిని విచారిస్తూ ఉండగా, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలియదు. తన ఇంటిని, తన బంధువులను అందరిని వదిలిపెట్టి మరి మా తాత కొరకు ఆమె వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఆమె ఆ తర్వాత మాకు చెబుతూ వచ్చింది. తర్వాత ఆ బస్టాండ్ ఏరియాలో, గుంటకల్ బస్టాండ్ ఏరియాలో కొంతమంది మరి మంచి హృదయం కలిగినటువంటి వారు ఆమెను చేరదీసి ఎవరు ఎక్కడ అని అడిగితే ఆమె మరి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ప్రాంతము అడ్రస్ ఏమి చెప్పుకోకుండా నా భర్త లేడు, నా భర్త ఎక్కడ ఉన్నాడా అని ఆ రీతిగా ఆమె వెతుక్కుంటూ బయలుదేరి ఆమె వారితో కూడా అదే విషయాలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు అయోమయంలో పడిపోయినారు. ఎవరిమే, ఎక్కడి నుంచి వచ్చింది, తన భర్త కావాలంటా ఉంది, ఈ చిన్న బిడ్డను మరి ఇక్కడ పెట్టుకొని ఉందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారు చేరదీసి ఇంటికి తీసుకొని వెళ్ళి తర్వాత ఆమె ఇక తన భర్త కనబడలేదు, తన భర్తను కలుసుకోలేకపోయింది. ఆ రీతిగా ఆమె గుంటకల్లో నిలబడిపోయింది. ఆ తర్వాత మరి అక్కడ కొంతమంది ఆమెను చేరదీసి ఆమె మంచి యవన ప్రాయంలో ఉన్నది కనుక ఆమెను ఆ రీతిగా విడిచిపెట్టక వారు చేరదీసి ఆ చిన్న బిడ్డను వారు మరి జాగ్రత్తగా చూసుకుంటూ మా తల్లిగారిని తర్వాత అక్కడే
ఈ యొక్క ఉదయగిరి ప్రాంతం నుంచి మరి వలస వచ్చి గుంటకల్లో స్థిరపడినటువంటి కొంతమంది, మరి మా అవ్వను రెండవ అంటే ఆయన మొదటి వివాహము, మా అవ్వకైతే రెండవ వివాహం అని చెప్పాలా. ఆ రీతిగా ఆమె చేర్చుకొని ఆ రీతిగా మరి తాను భర్తగా ఉంటూ, తర్వాత మరి మా అమ్మను, మా తల్లిగారిని చాలా మరి ప్రేమతో వారు చూసుకొని వారి మంచి చెడ్డ అంతా చూసుకుంటూ వచ్చినారని మా అవ్వ చెబుతూ వచ్చింది. మా తాతకైతే మరలా సంతానం అయితే లేదు, కానీ ఆయన కూడా ఒక మంచి హృదయంతో ఆమెను చేర్చుకొని, ఆమె ఒక పరదేశాన్ని చేర్చుకొని ఆమెను మరి చివరిదాకా ప్రేమతో చూసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత మా నాన్నగారు కూడా, ఆయన కూడా మరి గుంటూరు ప్రాంతం నుంచి ఆయన కూడా ఇట్లా వలస వచ్చినట్టుగా వచ్చేసినాడని, ఆయన కూడా మరి అందరిని విడిచిపెట్టి గుంటకల ప్రాంతానికి వచ్చినాడని, ఆ తర్వాత ఆయన కూడా రావడం అనేది ఒక చిన్న వయసులో రావడం, ఆయన కూడా కొందరి చేత మరి ఆదరించబడి ప్రేమించబడి ఆయన అక్కడే స్థిరపడిపోయినాడు. బహుశా నాకు తెలిసి నా వివాహ సమయంలో మరి నేను గుంటూరుకి వెళ్ళడం, ఆ తర్వాత అంటే కొంతకాలానికి నాన్న గుంటూరు ప్రాంతాన్ని, గుంటూరులో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా పూర్తిగా మరి మర్చిపోయిన వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ తర్వాత మా తల్లిగారిని ఆయన వివాహం చేసుకోవడం, మరి వారికి మేము 4 సంతానం. నేను చివరి వాడిని. మరి అమ్మ పేరు అలివేలు మంగమ్మ, మా నాన్న పేరు సురయ్య, మా పెద్దన పేరు మరి రాముడు, మా చిన్నన్న పేరు బాలయ్య, మా అక్క పేరు మంగమ్మ, నా పేరు శ్రీనివాసులు అని ఈ రీతిగా పేర్లు పెడుతూ వచ్చినారు. కనుక మాకు విగ్రహారాధన అనేది అధికంగా ఉండేది. మా తల్లిగారు ఎక్కువగా ఈ వెండి విగ్రహాలు మరి ఇవన్నీ పెట్టుకొని ఆమె ఆరాధన చేస్తూ వచ్చేది, పూజ చేస్తూ వచ్చేది. కనుక ఒక్క పొద్దులు ఉండేది, ఉపవాసాలు ఉండేది. తర్వాత మరి ఆ రీతిగా మరి మా నాన్న మరి ఎవరైతే చేరదీసినారో వాళ్ళే ఆ దినాల్లో ఆయనకు రైల్వే జాబు, మరి ఆయన ఒక రైల్వే ఉద్యోగిగా ఆయన అపాయింట్ అంటే అక్కడ చేర్పించడం. కనుక ఆ 10 దినాల్లో మరి పెద్దగా చదువు సందేహం ఇవన్నీ కూడా అడగరు, కానీ మరి మనిషి అవసరం కనుక ఆ పని కొరకు ఆ రీతిగా ఆయన మరి శానిటరీ క్లీనర్గా మా నాన్నగారు మరి జాయిన్ కావడం జరిగింది రైల్వేలో. ఆ తర్వాత మరి మా కుటుంబం, మేము, మా పరిస్థితి ఏంటంటే పూర్తిగా అమ్మ నాన్న విగ్రహారాధన సంబంధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. మరి నాకు ఊహ తెలిసి మరి తిరుపతికి వచ్చేవాళ్ళం. తర్వాత ఇటు విజయవాడ వైపు తీసుకుని వెళ్ళేవాడు. కనుక గుళ్ళు గోపురాలు మరి తిరుగుతూ వచ్చినాము. మరి పోయినప్పుడంతా గుండు కొట్టించేవారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మరి అందరు చేస్తున్నట్టుగా మరి నైవేద్యం అంటే అది ఇది పెట్టి చేసేవాళ్ళు. కనుక ఈ రీతిగా మరి కుటుంబము పూర్తిగా విగ్రహ సంబంధమైనటువంటిదిగా ఉంటూ వచ్చింది. మరి ఈ విగ్రహారాధన ఎంతవరకు ఉండేదంటే ఆ దినాలు వచ్చినప్పుడు మరి ఇంకా అందరూ ఉపవాసాలు ఉండాల్సిందే, అందరూ ఒక్క పొద్దులు ఉండాల్సిందే. కనుక ఆ రీతిగా చేస్తూ వచ్చేది. అయితే ఈ పరిస్థితులలో మరి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎట్లున్నాయంటే, నానా దినాల్లో మరి ఆయన ఈ త్రాగుడు అనే దానికి బానిస అయిపోతూ వచ్చినాడు. కనుక ఆయన జీతమంతా కూడా అటు త్రాగుడుకు, తర్వాత ఈ అప్పుల వాళ్ళకు ఏదో అంత ఏదో చాలని ఇంటికి తీసుకొని వస్తే అది మా పోషణకు ఉండేది. తర్వాత చూస్తే మరి నాన్నతో పాటు అమ్మ కూడా ఆమె ప్రతి కాన్పుకు నాటుసార దాయించినాడనే మాట మా అమ్మ చెప్పేది.
అట్లా ఆమె కూడా ఈ యొక్క మద్యానికి ఆమె కూడా అలవాటు పడి నాన్నతో సమానంగా ఆమె కూడా తాగడం ఆరంభించింది. ఇంకా ఎట్లుంది పరిస్థితి అంటే జీతము సరిపోదు, తర్వాత ఇంటి పరిస్థితులు కూడా దినదినము ఈయన మా నాన్న మంచితనము ఎట్లాంటిదంటే ఎవరైనా ఏదైనా అడిగితే కాదనడు, లేదనడు. కనుక జామీను ఉండడం, అప్పులు ఇప్పియడము, వాళ్ళకి జామీను పడ్డము, ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి నాన్నను మోసం చేస్తూ వాళ్ళు మరి అవకాశాన్ని ఉపయోగించుకొని వారు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు ట్రాన్స్ఫర్స్ పెట్టుకొని. మిగతా అప్పులన్నీ కూడా నాన్న మీద పడేటివి. పడిన తర్వాత దిక్కుతో మరి తోచని పరిస్థితి. ఆ తర్వాత ఏం జరిగేదంటే మరి ఈ విగ్రహం సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు ఇవి మాత్రం తగ్గేది లేదు, ఇవి చేసేదే. కానీ అదే రీతిగా కుటుంబంలో ఏ విధమైనటువంటి నెమ్మది సమాధానం కుటుంబంలో మరి ఉండేదే కాదు. ఇల్లు అంటే ఒక నరకం మాదిరిగా ఉండేది. నాకు అనిపించేది ఈ దేవతలు ఈ దేవుళ్ళు అనేవాళ్ళు కనీసము ఏమీ మాట్లాడరా, వీళ్ళు ఏం బాగు చేయరా, వీళ్ళు కనీసం ఇంతగా వాళ్ళ కొరకాయ మా తల్లి ఖర్చు పెట్టి ప్రయాసపడి ఈ ఒక్క పొద్దులు ఉండడము, ఉపవాసాలు ఉండడము, నైవేద్యం పెట్టడము, టెంకాయలు కొట్టడము, దీపం వెలిగించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. కనీసం వీళ్ళకి ఏమైనా దయ కనికరం ఏమైనా ఉందా వీళ్ళకు అని నాకు అనిపించేది, బాధ అనిపించేది. ఎందుకంటే ముగ్గురమే చేసేవాళ్ళము, ఒకటి మా తల్లి, రెండు మా అక్క, మూడవది నేను. కనుక వరుస మార్చి మేము ముగ్గురము ఈ పూజలు చేసేవాళ్ళం. కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు కానీ మరి చూసినట్టు కానీ పలికినట్టు కానీ లేకపోతే ఇదిగో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పినట్టు కానీ ఏమాత్రం ఉండేది కాదు. తర్వాత నాకు అర్థమయ్యేది కాదు ఏంటంటే కుటుంబ పరిస్థితులన్నీ ఇట్లున్నాయి కదా, వీళ్ళు ఏం సహాయం చేయరా అని ఇట్లా చూసేవాడిని. కనుక వాళ్ళల్లో మరి వెంకటేశ్వరుడు అనే నామకరణం నాకెందుకు చేసినారంటే శ్రీనివాసులు అనే పేరు ఆయన వడ్డీ కాసుల వాడట, ఆ పేరు నాకు పెట్టినారు. పేరు దగ్గర నేను కూడా దొంగతనాలు చేయడం ఆరంభించినాను. కాబట్టి ఆ కష్ట పరిస్థితుల్లో మరి అమ్మ దగ్గర ఎంత డబ్బు ఉంటే తీసుకునేది, నాన్న బాగా తాగి ఆ షర్ట్ ఆడ తగిలిస్తే ఆ డబ్బు నేను తీసుకునేది. వీళ్ళిద్దరు గొడవ పడతా ఉంటే నాకైతే తెలుసు తీసుకున్నది నేనే, ఆ డబ్బు తీసింది నేనే. కానీ వారికి తెలియకోకుండానట్టుగా నేను మౌనంగా ఉండేది. కాబట్టి నా పేరుకు తగ్గట్టుగా నేను చిన్నగా ఆ అలవాట్ల గుండా వెళుతూ ఆఖరిగా మరి స్కూళ్ళల్లో మెయిన్ షీట్స్ బయట తీసుకొని వచ్చేవాడిని. స్కూల్ యొక్క తాళాలు నా చేతిలో ఉండేటివి. ఆ స్కూల్లో పనిచేసే ఆమె తాళాలు నా చేతికి ఇచ్చేది అడిగితే వెంటనే నేను ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ మెయిన్ ఎగ్జామ్ షీట్స్ కూడా బయటకు తీసుకొచ్చి వాటిని రాయించుకొని తర్వాత నేర్చుకోకుండా కాపీలు చీటీలు పట్టబడి మరి అనేక సార్లు మరి మా హెచ్ఎంతో దెబ్బలు తినటువంటి దినాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆ రీతిగా కొనసాగుతూ ఉంటే తిరిగి నా హై స్కూల్ ఎట్లయిపోయిందంటే హై స్కూల్కి వచ్చేసరికి మరి పూర్తిగా చైన్ స్మోకర్ అంటారు చూడండి, సిగరెట్లు, తర్వాత గుట్కా, 14 మట్కా. ఈ మట్కా అనేది విపరీతంగా ఉండేది. ఈ 3 మరి బాగా అలవాటు అయిపోయినాయి. నా స్నేహితులు ఎలాంటి వారంటే వాళ్ళు ఈ యొక్క పిట్ ప్యాకెట్లు కొట్టే స్నేహితులు తయారైనారు. కనుక మనకు ఎవరు కావాలంటే వాడే తయారవుతాడు. మన స్థితికి తగ్గట్టుగా తాగుబోతు కావాలంటే తాగుబోతు తయారవుతాడు. మన స్థితికి తగ్గట్టుగా వాడు పనికిమాలినోడు కావాలంటే వాడు పనికిమాలినోడే మనకు ఫ్రెండ్ తయారవుతాడు. కాబట్టి నాకు తగినట్టుగా వాళ్ళు కూడా తయారైనారు. వాళ్ళు కూడా చాలా మంచి స్నేహితులు అనుకునేవాడిని. కలిసి మేము సినిమా హాల్లోకి వెళ్తే ఆ సినిమా హాల్లో బుకింగ్లో ఉంటారు, రష్ ఉంటుంది, రష్లోనే మా పని జరుగుతూ ఉంటుంది. వాడు చైన్లు కొట్టేవాడు చైన్లు కొట్టేస్తూ ఉంటాడు, డబ్బు కొట్టేస్తూ ఉంటాడు. తీసుకొచ్చి అక్కడ నేను వీళ్ళకు ఎట్లుండేవాళ్ళంటే వాళ్ళు తెచ్చేదంతా నా జోబులో తీసుకొని స్కూల్ గ్రౌండ్ పక్కనే, హై స్కూల్ పక్కనే ఇది ఆనుకొని ఉంటుంది. పోలీసు వాళ్ళు ఫుల్గా బందోబస్తుగా ఉన్నటువంటి ఆ సినిమాల్లో కూడా
వీళ్ళు ఎంత చాకచక్యంగా తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాళ్ళంటే వెంటనే నేను అవతల దుంకి వీళ్ళ చేతిలో చిక్కుకుండా పోయేవాడిని. వీళ్ళకు మాత్రం చిక్కిన వాళ్ళకి మాత్రము కట్టెలు ఇరిగేటట్లు కొట్టేవాళ్ళు పోలీసు వాళ్ళు. ఆ తర్వాత మరి ఎట్లా చేయాలని వాడు నాకు ట్రైనింగ్ ఇచ్చినాడు. లోపల తీసుకుపోయినా నన్ను, రే చేయి పెట్టన్నాడు బుకింగ్లోకి, దాంట్లోకి టికెట్ దాంట్లోకి చేయి పెట్టేసరికి చెయ్యి ఇట్లా చెయ్యి అయితే ఇట్లా పోయింది. వెంటనే రివర్స్ చేయన్నాడు. రివర్స్ చేసేసరికి పైనుండి చేతులు వచ్చినాయి. తీసుకో అన్నాడు. పైనుండి చేతులు వస్తూ ఉంటే ఇట్లా నా చెయ్యి అంతే, డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకున్నా, బయటకు వచ్చాయన్నాడు. వస్తే వందలు నా చేతిలో ఉన్నాయి. అన్ని తీసుకొని నెమ్మదిగా బయటకు వచ్చేసిన. ఒక దినం వచ్చింది, మరి నా స్నేహితుడు ఒకడు, వీళ్ళంతా గ్యాంగ్ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి కాటు ఉంటుంది. కాటు ఉండే ప్రతి వాడు మా వాడు అంటారు వాళ్ళు. కాటు లేనివాడు మా వాడు కాదు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, వీనికి కూడా కాటు పెట్టాలా? ఎవరికి చెప్పండి? శ్రీనివాసులకి వీనికి కాటు పెట్టాలా? వీడు దొంగ అయినాడు, వీడు తప్పించుకుంటున్నాడు, వీడు నేను దొరకడం లేదు. నాకు అర్థమైపోయింది, వీళ్ళల్లో ఉంటే నేను ఏదో దినమన నాకు నష్టమే అనుకుంటున్నా. వీడు ఖచ్చితంగా కాటు పెట్టాలనుకుంటున్నారు. నాకు పడాల్సినటువంటి కాటు ఇంకొకటి పడింది నా స్నేహితునికి. ఇక్కడి నుంచి ఇంతవరకు నేను అట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయింది, అది లోపల వరకు. భయంకరమైనటువంటి ఆ దృశ్యం నేను చూసిన, ఇంకా నాకు భయం అనిపించింది, చలించలేకపోయినా. అనేకసార్లు నాకు వాళ్ళు ఆ తిండిలో కొన్నిసార్లు మత్తు పెట్టేవాళ్ళు. ఆ మత్తు ఎట్లాంటిదంటే దినమంతా మత్తు దిగకూడదు ఇంకా. కనుక వాళ్ళు తీసుకొని వెళ్ళి నాకు ఆ మత్తు పానీయాలకు అలవాటు చేస్తూ వచ్చినారు. సరే, నేను నా పరిస్థితి ఎట్లుందంటే ఇంటి పరిస్థితి బాగలేదు, కుటుంబ పరిస్థితి బాగలేదు. తర్వాత మరి ఈ ప్రకారంగా డబ్బు సంపాదిస్తే మంచిదేమో అన్నట్టుగా నేను కూడా వీళ్ళని వెంబడించడం ఆరంభించిన. నన్ను ప్రేమించినటువంటి టీచరు, మరి ప్రభువులో నిద్రించినటువంటి దానమన్న వాళ్ళ భార్య చెల్లెలు, మరి లలిత మేడం అని, ఆమె గుంటకల్లో పనిచేసేది. ప్రస్తుతం ఆమె మరి క్యాన్సర్తో బాధపడతా ఉంది. ఆమె అందరిలో నన్ను ఎక్కువగా ప్రేమించేది. ఆమె నాకు సోషల్ ఇంగ్లీష్ టీచర్. ఆమెను ఎంత ఇబ్బంది పెట్టేవాన్నంటే, ఆమె ఎంత సహించేదంటే, నేను మెయిన్ షీట్స్ ఎగ్జామ్ టైంలో కూర్చొని నలుగురు ఇట్లా కూర్చొని వరుసగా వాళ్ళ మధ్యలో నేనుంటా, ఎగ్జామ్ రాసేస్తా. ఏం రాస్తున్నానో తెలియదు, రాసి ఆమె కూర్చున్న సీట్ కాడ పోయి ఆడబెట్టేస్తా. అట్లా ఆమె చూస్తుంది, రే ఏంది రాసి నేను ఇట్లా చేస్తున్నావు, రే టైం కాలేదురా, ఇప్పుడు పంపిస్తే ఎట్లా రా, మళ్ళీ హెచ్ఎం ఏమన్నా అంటారే. లేదు మేడం తీసుకో, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఆ పేపర్ పెట్టడం, నేను లేస్తే నలుగురు లేస్తారు వరుసగా, వాళ్ళు కూడా షీట్స్ అక్కడ పెట్టేస్తారు. వెంటనే సినిమా హాల్లో ఉండాలి, పక్కనే సినిమా హాల్. టికెట్ తీసుకొని కాదు, ఇంటర్బెల్ అంటారు చూడండి, ఆ ఇంటర్బెల్కు మరి గేట్లు కొంచెం ఓపెన్ అవుతాయి. అవి ఎట్లా ఓపెన్ అవుతాయి అంటే ఇట్లా కాదు ఓపెన్ అయ్యేది, కొంచెం ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇట్లా పెద్ద గేట్లు ఎక్కి పోలేం అవతలికి. ఇట్లా ఓపెన్ అయితే ఇట్లా కింద నుంచి పాక్కుంటూ పోవాలా. పోయి ఎక్కడుండే వాళ్ళమంటే బాల్కనీలో ఉన్నాం, ఫ్రంట్లో బాల్కనీ ఎట్లుంటుందంటే మొత్తము ఎంగిలంతా అక్కడే ఉంటుంది బాల్కనీలో. అందరూ తూ అని ఊసిందంతా అక్కడే ఉంటుంది. కనుక మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు, ఫాలోవర్స్ ఉంటారు లోపల. వాళ్ళు ఈ నాయనలు వస్తున్నారు, పలానా వాడు వీళ్ళని పట్టుకోవాలా అని ఎంత వెతికినా దొరికే వాళ్ళం కాదు. కనుక ఆ సినిమా చూసి మళ్ళీ వాళ్ళ కళ్ళు కప్పి నేరుగా బయటకు వచ్చేవాళ్ళు హై స్కూల్లోకి. ఇది దినచర్య. కనుక ఓ దినమున ఆమె నన్ను పట్టుకొని చాలా బాధపడింది. ఎందుకు సీను ఇట్లా చేస్తున్నావు, నేను చదువు అంటే నీకు ఇష్టం లేదా, చదువుకోవాలని మనసు లేదా? ఈ నలుగురిలో అంతో ఎంతో చదివేది నేనే, ఈ 5 మందిలో అంతో ఎంతో చదివేది నేనే. నాకు చదవాలంటే ఇంటి పరిస్థితిని బట్టి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ అస్సలుకి లేకుండా అయిపోయింది. దీంతో కుటుంబ పరిస్థితిని బట్టి అప్పుడే మా రెండవ అన్న, ఇప్పుడు గూడూరులో ఉన్నటువంటి సంపూర్ణ వాళ్ళ నాన్నగారు, ఆయన హై స్కూల్ పాపం ఆయన మానేసి మరి ఆయన ఆ పని చేసుకుంటూ, తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లుందంటే చాలా దయనీయమైన పరిస్థితి. నాన్న 1984లో రిజైన్ చేసినాడు. 300 పెన్షను, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, పైన వర్షం అంతా ఇంట్లో ఉండేది. నా హృదయం ఏమైపోయేదంటే కఠినమైన పరిస్థితి, కఠినపరచబడిపోతూ వచ్చిన.
కనుక ఏదో ఒక రీతిగా ఎట్లయినా కూడా డబ్బు సంపాదించాలి, ఏదో ఒక రీతిగా డబ్బు సంపాదించాలా, ఏ మార్గమైనా కానీ డబ్బు సంపాదించాలా అనే ఆలోచన చేత నేను బయటపడి స్కూల్ వద్దు, ఇంకా నాకు ఎవరొద్దు, మరి ఎంతమంది చెప్పినా కూడా వినేవాని కాదు. దీనికి తోడు మా అన్న కూడా ఒక దినమున నన్ను పట్టుకొని ఏడ్చి, నాన్న రే నువ్వు కూడా స్కూల్ మానన్నాడు. మా అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాను కనుక నేను కూడా ఆ దినం స్కూల్ మానేసిన. అంతే, మెయిన్ ఎగ్జామ్ రాయలేదు, ఇంకా 10th అన్ని పరీక్షలు రాసి మెయిన్ ఎగ్జామ్ రాయకుండా ఆపేసిన. ఈ లలిత మేడం ఇంటికి వచ్చింది. ఏమైంది, ఎందుకు మానేసినావు నువ్వు, దేనికి మానేసినావు, రా మళ్ళా రా, నీ ఫీజు కడతాను, నేను నీ ఎగ్జామ్ ఫీజు కడతాను, ఎందుకు రా నువ్వు ఇలా చేస్తున్నావు అని నన్ను చాలా ఆమె దగ్గర తీసుకొని చాలా ప్రేమించేది. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత నన్ను పట్టుకొని ఏడ్చినటువంటి ఆమెలో ఆమె నిజంగా అందరికంటే నేను సేవకు వచ్చినాను, నేను రక్షించబడినాను, నన్ను చూచి నన్ను పట్టుకొని చాలా ఏడ్చింది ఆమె. అంతగా నన్ను ప్రేమించేది. ఎక్కడున్నా నన్ను అడిగేది, వాడు ఎట్లున్నాడు, సీన్ ఎట్లున్నాడు, బాగున్నాడా. ప్రేమిడి వాళ్ళరా, నాకు స్నేహితులు ఈ పరిస్థితి ఇదంతా కూడా చూస్తే వారు నాటుసారా తాగుతూ ఉంటే, ఆ నాటుసారా తాగుతూ ఉంటే మరి లోపల ప్రాణం పోయేది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక ఇంట్లో దినదినం అదే పరిస్థితి. కనుక ఇట్లా విసిగిపోయి మరి నేను బ్రతకడానికి నాకంత ఆ దినాల్లో మనసు లేదు. చనిపోతే మేలు అనుకుంటూ వచ్చిన. ఇవన్నీ చూడలేను నేను. అప్పులు వాళ్ళు ఇంటి మీద పడేవాళ్ళు, అమ్మని ఎట్లా పడతారని మాట్లాడేవాళ్ళు, అక్కని బట్టి ఎట్లా పడతారని మాట్లాడేవాళ్ళు. మా పెద్దన్న అంతా బాధ్యత తీసుకునేవాడు కాదు, ఆయన పరిస్థితి వేరు. చిన్న చూస్తే అమాయకుడు, మరి ఆయన పరిస్థితి కష్టపడి డబ్బు సంపాదించగలడు, కానీ రెండో విషయం తెలియదు ఆయనకు. అప్పుడు నాలో ఒక విధమైనటువంటి కసి కక్ష లోపల బయలుదేరింది. నాకు ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో, నాన్న వాళ్ళు లేరు, మా అమ్మ ఎవరు, ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చింది తెలియదు, నాన్న ఎవరు, బంధువులు లేరు. చేర్చుకున్న వాళ్ళు కూడా మీరెవరో మాకు తెలియదు అన్నారు. కాబట్టి మాకెవరు లేరు ఇంకా అని పూర్తిగా నా హృదయం కఠినమైపోయింది, రాతి మాదిరిగా అయిపోయింది. ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొట్టాలా అనే పరిస్థితి తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు నాకు. పూర్తిగా అంత కఠినపరచబడిపోయినా నా హృదయమే ఒక విధమైనటువంటి రాతి వలె తయారైపోయింది. మరి నాకు అనిపిస్తుంది, చాలాసార్లు మంచి తల్లిదండ్రులు చూసినప్పుడు, వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు పాల్ మోజిన్ కూడా నేను అంట చాలాసార్లు, దేవుడు మీకు ఒక మంచి తల్లిదండ్రులను ఇచ్చినాడు, సేవలో ఉన్నాం, ఆరంభంలో మాకు అది లేదు అని చెప్పేవాడిని. ప్రేమ వాళ్ళరా,
ఆ రీతిగా కొనసాగుతూ ఉన్నప్పుడు నాకు బంధువులు లేరు, నా వాళ్ళు లేరు, ఎవరు లేరు, నేను ఎవరు, మేము బ్రతకాలంతే. ఎవరికొరు బ్రతకాలా? అమ్మ నాన్నకొరు బ్రతకాలా? మా అక్క కొరు బ్రతకాలా అని ఒక విధమైనటువంటి కక్షతో పనులు చేయడం ఆరంభించినాం. ఏది దొరికితే ఆ పని చేయడం, ఈ పని ఆ పని అని అనుకోకుండా అన్ని పనులు చేసుకుంటూ వచ్చిన. చాలాసార్లు ఆ పనులలో ప్రమాదాలు కూడా ఏర్పడుతూ వచ్చినాయి. నిజంగా దేవుడు నన్ను గలతీ 1:15 ప్రకారంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ప్రత్యేకించుకున్నాడని నేను ఎరుగుతూ వచ్చినాను. గలతీ 1:15 చదవండి. అయినను కనుక నాకు అర్థమైంది ఏంటంటే, ఓ దినమున ప్రభు నా విషయమై ఆలోచన చేస్తున్నాడని. మా ప్రాంతానికి చాలామంది దైవజనులు వచ్చేవాళ్ళు. అబ్రహం పాల్ గారని ఆయన ప్రభులో నిద్రించినాడు. తర్వాత రాజరత్నం గారని ప్రభులో నిద్రించినాడు. సారపాక జయరాజ్ అంకులు మరి ఆయన కూడా వచ్చి మరి ఆయన ప్రభులో నిద్రించినాడు. ఈ రీతిగా చాలా పెద్ద పెద్ద దైవ సేవకులు మరి మేమున్నటువంటి ప్రాంతానికి వచ్చేవాళ్ళు. చాలాసార్లు వాళ్ళు స్వార్థ చేసేది, వాళ్ళు దేవుని మాటలు చెప్పేది మరి మేము వింటూ వచ్చినాను. తర్వాత నాకు ఈ విగ్రహారాధన దీని వలన ఎలాంటి ప్రయోజనం లేదు అనేది నేను నిర్ధారణ చేసుకున్నా. ఇది కేవలం మనం మోస్తున్నాం అంతే, దీని కొరకే మనం ఖర్చు పెడుతున్నాం, దీనిని మనం భరిస్తున్నాం తప్ప దీని వలన నాకు ఉపయోగమే లేదు అనేది నాకు తర్వాత అర్థమైంది. కీర్తన 115 అధ్యాయంలో ఒక దినమున ప్రభు, నేను రక్షించబడిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, నేను అవన్నీ కూడా రక్షించబడినప్పటికీ నా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేటివి. దాన్ని బట్టి నేను మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దినం నాతో మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, చూడండి 4వ వచనం, 115 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, పలకవు, చూడవు, వినవు, వాసన చూడవు, ముట్టుకొనవు, నడువవు, మాటలాడవు. 8 చేయువారును నమ్మిక ఉంచువారును వాటి వంటి వారే ఉన్నారు. కనుక ప్రేమైన వాళ్ళరా, మా యొక్క స్థితి ఇది. కనుక వెండి విగ్రహాలు ఉన్నాయి ఇంట్లో, మరి ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎంతో ఖరీదైనటువంటి విగ్రహాలు ఆ దినాల్లో. ఓ దినమున ఒక సహోదరుడు మా ప్రాంతంలో, ఆయన నేను చెప్తున్నా కదా, మా అవ్వగారిని చేర్చుకున్నటువంటి కుటుంబంలో మరి సభ్యుడు ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆ దినాల్లో ఆయన బెర్షెబాకి వెళ్ళేవాడు. బెర్షెబాకి వెళ్తూ ఆయన మరి ఒక రవిడిగా బ్రతికినాడు. ఆయన కూడా తన స్థితిగతులను చూసినప్పుడు మేము చాలాసార్లు భయపడేది. ఆయనను బట్టి, ఆయన వస్తున్నాడంటేనే భయపడేది. అలాంటి వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది దేవునిడికి వెళ్తూ మరి ఆయనకున్నటువంటి ఆసక్తి ఎలాంటిదంటే, ఆయన అన్ని గృహాలకు దేవుని వాక్యం అందించడానికి, ఆయన అన్ని గృహాలకు మరి పత్రికలు పంచుతూ ఆయన ఇట్లా చేసేవాడు. కనుక ఆయన ఆసక్తిని బట్టి ప్రభుని గురించి చెప్పేవాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన ఇంటి దగ్గరకు కూడా వచ్చి చాలాసార్లు దేవుని మాటలు చెప్పి మరి పత్రికలు పంచి ప్రార్థన చేసిపోయేవాడు. కనుక ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉండేటువంటి, నిజంగా ఎంత ఆదరణ ఉండేదంటే, మరి కడుపు నిండా అన్నం తింటే ఎంత నెమ్మది ఉంటుందో అంతగా ఆయన మాటలు అట్లా ఉండేవి. ఆయన చెప్పే 4 మాటలైనా ప్రభుని గురించి అంతగా తృప్తి అనిపించేది. కనుక ఆయన మరలా వస్తే ఇంటికి మంచిది అనుకునేవాడిని.
మరి ఇంట్లో ఉన్నటువంటి పూజ ఇవన్నీ కూడా ఏం తగ్గలేదు. కానీ అయితే ఆయన రాను రాను మరి ప్రభు ప్రేమను బట్టి మా కుటుంబాన్ని ఆయన దర్శించడము, దారిలో ఉంటుంది మా ఇల్లు, వాళ్ళ ఇల్లు ఆ లాస్ట్కి ఉంటుంది కనుక మమ్మల్ని దాటుకొని వెళ్ళాలా, మా ఇంటి మీదుగానే వెళ్ళాలి కనుక ఆయన ఖచ్చితంగా పలకరించేవాడు. ఆయన ఎవరి కొరకు పలకరించేవాడు అంటే మరి మా అమ్మ నాన్న కొరకు పలకరించేవాడు. వాళ్ళు ఇట్లా అయిపోయినారు, చనిపోతారు అనుకున్న స్కెలిటన్ అయిపోయినారు, భయంకరంగా తాగి నేను మా అక్క వారానికి ఇన్ని పెద్ద గంపల నిండా సీసాలు అమ్మేవాళ్ళం. అలాంటి పరిస్థితి, వాళ్ళు మానుకోలేరు, వాళ్ళ చేత కాదు. కానీ వాళ్ళను బాగు చేసేది, వాళ్ళు బాగుపడేది మరి ఆయనకి ఎందుకో దేవుడు ఆ భారం ఇచ్చాడు కనుక ఆయన వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడిపోయేవాడు. ఓ దినం వచ్చింది, ఆయన మరి నేనంటే మరి ఆయన చూస్తేనే నాకు భయం అనిపించేది, నేను దూరంగా వెళ్ళిపోయేవాడిని. అయితే ఒకరోజు ఆయన మరి రాత్రి కూడిక మా ఇంట్లో పెట్టినాడు. మేము అడగలేదు, పిలవలేదు, ఏమాత్రం లేదు. కానీ ఆయనే ఎందుకో ఒక 5 మందిని తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన పెట్టి ఆ రోజు ప్రభుని గురించి చెప్తా ఉన్నాడు. నేను మధ్యాహ్నం సినిమాకు వెళ్ళి సాయంకాలం వచ్చి కూర్చున్నా అక్కడ. నాకేమో ఆడ కూర్చున్నానే కానీ నాకున్నటువంటి ఆలోచనలన్నీ ఆ సినిమా వాటి మీద వీటి మీదే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఏమాత్రం లేదు. కనుక ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో మరి దేవుడు అద్భుతంగా రాత్రి ఎంత సమయం చెప్పినాడో వాక్యం తెలియదు. కానీ మనకు మరి సమయానికి మనం ముగిస్తేనే మంచిది. కానీ ఆ రోజు రాత్రి ఎంత సమయం చెప్పింది తెలియదు, అంత సమయం ఆయన మా ఇంట్లో గడిపి ఆ రోజు ఒక మాట చెప్పిపోయినాడు. మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ ధనవంతుని లాజరు కథ మాదిరిగా చెప్పి ఆఖరిగా ధనవంతుడు నరకానికి పోయినాడు, లాజరు పరలోకానికి పోయినాడని 2 మాటలు చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీవు కూడా పాపంలో చనిపోతే నీ పాపమును బట్టి నువ్వు నిత్య నరకమే నీకు, కాబట్టి ఏమాత్రము నువ్వు మరి దేవుని రాజ్యానికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవని చెప్పి ఆ మాటలు చెప్పి ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఆయన వాళ్ళ ఇంట్లో మళ్ళీ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు. అప్పటికి రాత్రి 11:30, 12. కనుక నాకేమనిపించిందో నాకైతే నేను పోలేదు. కానీ ప్రభు నన్ను అక్కడి నుంచి వాళ్ళని వెంటాడడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. ఆ రాత్రి నేను కూడా ఆయన వెంటాడుతూ వెళ్ళిపోయినాను వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయి అట్లా లాస్ట్ కూర్చున్నా, డోర్ కాడ కూర్చున్నా. వాళ్ళు లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. మరి నన్ను ఎవరు పిలిచింది లేదు, మరి చూసింది లేదు. కానీ నేనైతే అక్కడ మోకరించున్నా. మరి వాళ్ళు మళ్ళీ ఆడ కుటుంబ ప్రార్థన, మళ్ళీ పాటలు, మళ్ళీ వాక్యము అంతా అయిపోయేసరికి దాదాపుగా వాళ్ళు ముగింపు ప్రార్థనలో మరి ఆయన ప్రార్థన చేసుకుందామని మోకరించినాడు. ఇంతలో నేను లోపలికి వెళ్ళిపోయి నా హృదయంలో ఎక్కడ లేని దుఃఖం, ఎక్కడ లేని బాధ, వేదన అది తొలుకొస్తా ఉంది. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నువ్వు ఎందుకు ఒప్పుకోకూడదు నీ పాపాలు, నిజంగా నువ్వు ఎందుకు ఒప్పుకోకూడదు, నేను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, ఎన్నోసార్లు తప్పించింది నేనే, నిన్ను కాపాడుతున్నాను కనుక నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట నా చెవులో భయంకరంగా వినపడతా ఉంది. ఆ గేట్ కాడ కూర్చున్నాను బయట, నువ్వు ఎందుకు ఒప్పుకోకూడదు అని. ప్రేమిని వాళ్ళరా, నన్ను ఎవరో లోపలికి నెట్టేసినట్లయిపోయింది, దొబ్బేసినట్లయిపోయింది. నేను వచ్చి వాళ్ళ మధ్యలో పడి ఏడుస్తా ఉన్నా. యేసు ప్రభువా, నువ్వు దేవుడవంట, నువ్వు దేవుడు అయితే నా పాపాలు క్షమించు. ఇదే నా ప్రార్థన, ఇంకా నాకు ప్రార్థన రాదు. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అంట, నువ్వు దేవుడు అయితే నా పాపాలు క్షమించు. ప్రేమిని వాళ్ళరా, నిజంగా ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయన ఆ దినం నా చెయ్యి పట్టుకున్నాడు, నా కన్నీళ్ళు తుడిచినాడు. మరి నా కన్నీళ్ళంతా తడిచిపోయింది, షర్ట్ అంతా తడిచిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ సహోదరుడు నిశ్చేష్టుడైపోయినాడు. ఇంకా వాళ్ళు మౌనమైపోయినారు. ఏడుస్తున్నాను ప్రభువా, నన్ను ఇంతవరకు ఎవరు నన్ను ప్రేమించలేదు, నువ్వు దేవుడు అంట, నువ్వు దేవుడు అయితే నన్ను క్షమించు. ఇదే ప్రార్థన. మరి నేను ఆపేసరికి వాళ్ళు ఆమెను అన్నారు. నేను యేసు నామములో ప్రార్థిస్తున్నానని నేనే ముగించలే. నేను ఈ మాటలు పలికి ఎంతసేపు పలికి నాకు తెలియదు. కానీ ఆపినాను అంతే. ఆపితే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది అదంతా. వాతావరణం అంతా ఎట్లుందంటే
నన్ను ఎవరో పైకి తీసుకొని వెళ్ళిపోతున్నారు, తేలిపోతున్న ఆకాశంలోకి. సంతోషం, సమాధానం. కనుక ఇప్పుడు పాట పాడుకున్నాము. ఆ పాటలో నేను ఇప్పుడు దాన్ని అర్థం చేసుకొని పాడుతూ ఉంటే నా హృదయం పొంగుతూ ఉంటుంది. ప్రభుని రుచించి ఎరిగి తిని, ఎంతో ఎంతో ప్రేమముటి. నా ప్రభుని రుచించి ఎరిగి తిని, ప్రేమముటి. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సగెను. కనుక ఆ పరలోకపు ఆనందాన్ని ఆ రాత్రి ఆ కుటుంబంలో నేను అనుభవించినాను. ఆ తర్వాత సహోదరుని కౌగలించుకొని అని ఏడుస్తూ ప్రార్థన చేసినాడు. కుమారుడా, ప్రభు నీ పాపాలు క్షమించినాడు, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైపోయినావు. ఎంతగా నన్ను కౌగలించుకున్నాడంటే ఆయన ఎవరో తెలియదు. ఆయన నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇక నాకు ఏడుపు వస్తూ ఉంది. ఆ రాత్రి 1, 2 నా హృదయం అంతా తేలికైపోయింది. ప్రేమిడు నా అనుదిన చర్య ఏంటంటే, మా నాన్న సిగరెట్లు కాలుస్తే అర్థం నేను కాల్చాలా, బీడీలు అర్థం కాలుస్తే నేను అర్థం కాల్చాలి. అప్పుడు నెలకు సరిపోయే బీడీలు సిగరెట్లు తెచ్చిపెట్టేది నాన్న. కనుక ఇప్పుడు ఉదయకాలం రాత్రంతా ప్రార్థన, ప్రభు సన్నిధి అనుభవించిన రాత్రి ఉదయకాలం సిగరెట్ తాగకూడదు, బీడి తాగకూడదు. నా హృదయంలో ఒక విధమైనటువంటి స్వరం వినబడతా ఉంది. దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు. నిజంగా లోపల నుండి స్వరం వినబడతా ఉంది. అప్పుడు నేను నిజంగా నాకు నేనే ఆశ్చర్యంగా ఆ దినం ఎంత ఆనందం అనుభవించానంటే, ఎంత సంతోషం అంటే, నేనేనా అనుకుంటా వచ్చినాను. నేనేనా? మరి నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలా? ఈ టైంలో నేను ఎక్కడో ఉండాలా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు బయటికి పోవడానికి ఇష్టం లేదు, మోకాళ్ళ మీదే ఉన్నాను దినమంతా. ప్రభు నన్ను అనేక రీతులుగా ప్రభు సంధిస్తూ వచ్చినాడు. ప్రేమిడి వాళ్ళారా, నా తల్లిదండ్రులు ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న యథాప్రకారంగా ఆయన చెప్తాడు, నాన్న ఇదిగో అక్కడ ఉంది ఆ బాటలు, పొయ్యి నీళ్ళు, పొయ్యి బాటలు అంటే నేనన్నా, నాన్న నేను ఇక పోయలేను, నేను మీకు ఇవ్వలేనది. ఆయన అన్నాడు, రే అట్లా కాదురా, పొయ్యిరా, నీకు కొంచెం నాకు కొంచెం అమ్మ కొంచెము పొయ్యి అని చెప్పినాడు. నేను పోయలేను, ఇంకా నా చేత కాదు. ఏమైంది నీకు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను, యేసు ప్రభు నా దేవుడు. కనుక యేసు ప్రభు నా జీవితం మార్చినాడు, నా జీవితంలోనికి వచ్చినాడు, నా జీవితాన్ని బాగు చేసినాడు ఆయన. నేను వాటిని ముట్టను, నేను వాటి జోలికే పోనని చెప్పిన. మా నాన్న ఆశ్చర్యపోతున్నాడు, మా అమ్మ ఆశ్చర్యపోతా ఉంది, వీనికి ఏమైంది వీనికని. అమ్మ నాన్న ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు, అంత స్థితిలోనికి వచ్చినారు వాళ్ళు. ప్రేమిడి వాళ్ళరా, ఆ దినం నుంచి మా తల్లిదండ్రులకు ఇద్దరి కొరకే నేను కన్నీరు గారుస్తూ వచ్చిన. ప్రభా మరి నన్ను రక్షించినావు, వీళ్ళని కూడా రక్షించు, వీళ్ళని కూడా దర్శించు. ఆ దినాల్లో నేను రక్షించబడిన తెలుసుకొని మరి జయరాజ్ అంకుల్ మా ఇంటికి వచ్చినాడు, ఆంటీ ఇద్దరు వచ్చినారు. వచ్చి, అబ్బాయి సీను నువ్వు దేవుని నమ్ముకున్నావంట కదా, మరి ఆయన చెప్పినాడు, దేవయ్య చెప్పినాడు నీ గురించి అని. వాళ్ళిద్దరు కూర్చొని, ఇంట్లో సరైన కుర్చీ లేదు, వసతి లేదు. ఆ దైవజనులు ఇద్దరు కూడా ఆ మాతో కలిసి కూర్చున్నారు. ఆ పాత సాపలు ఉన్న ఇంట్లో ఏం లేదు, అందులో వాళ్ళు మాతో కలిసి కూర్చున్నాడు. మరి వారు ఎంతగా ప్రేమించినారంటే, నన్ను సొంత కుమారుడిగా ప్రేమించినారు. అది నాలో ఇమ్మానుయేలునా అని చదువుకునేవాడు, ఇంటర్ చదివేవాడు. ఏలియా చిన్నోడు, మరి పెద్దక్క మేరక ఆమె హెబ్రోన్లో ఉండేది, ఎస్తేర కానీ ఆమె ఇంకా అప్పుడు సేవకు రాలేదు. ఆ తర్వాత జయరాజ్ అంకుల్ ఆంటీ నన్ను చేరదీసి వాళ్ళ సొంత కుమారుని వల్లే నన్ను చూసుకుంటా వచ్చినారు. నిజంగా ఆ దినాల్లో మందిరం అంటే, దేవుడి దాసులంటే, సేవకులంటే వారి ప్రేమని నేను ఆ దినాల్లో మరి చాలా అనుభవిస్తూ వచ్చినాను.
ప్రేమిన వాళ్ళరా, నిజంగా నా జీవితాన్ని ప్రభు మార్చినాడు. కనుక ఆయన నా జీవితంలోనికి రాకపోతే నేను నిశ్చయంగా నాకు నేనుగా చనిపోవాల్సిందే. రైల్వే ట్రాక్ దగ్గర కూర్చొని బాధలు తట్టుకోలేక ఎన్నోసార్లు ట్రైన్ వస్తే ఒక్కసారి అయిపోతా, నా మెడ పెట్టేస్తాను దాని కింద పడిపోతే నా జీవితకాలం అంతా ఇంకా నేను బాధపడనని ఎన్నోసార్లు ఆలోచన చేసిన. అయితే ప్రభు అనేకసారి నన్ను ఆ రాత్రిపూట చీకట్లో రాత్రింబగలాడు గడిపేవాడిని. ట్రాక్స్ మీద ఉండేవాడిని, రైల్వే ట్రాక్ మీద ఉండేవాడిని. కనుక దేవుడు పట్టుకొచ్చేవాడు ఇంటికి. కనుక ఈ రీతిగా నా స్నేహితులు మారిపోయినారు. తర్వాత నా స్థితి మార్చేసినాడు దేవుడు. ఇక నన్ను ప్రేమించే వాళ్ళు మందిరంలో నుండి చాలామంది దేవుని దాసులు, దేవుని ప్రజలు నన్ను ప్రేమించడానికి ఆరంభించినారు. నాకు జ్వరం వస్తే ఇంట్లో ₹1 ఉండేది కాదు హాస్పిటల్ చూపించడానికి. అది నాలో సార్డన్ మాత్ర, అనాసిన్ మాత్ర అనే 2 మాత్రలు ఉండేటివి. 20 పైసలు ఒకటి, 15 పైసలు ఒకటి. ఆ మాత్ర తప్ప ఇంకోటి ఉండేది కాదు. అంత కష్టమైన పరిస్థితి. కనుక ఎప్పుడు బాగలేకపోయినా మందిరం నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయేవాళ్ళు, అక్కడ తీసుకుపోయేవాళ్ళు, ఇక్కడ తీసుకొని పోయేవాళ్ళు. కనుక ఆ దినము నుంచి నేను చూసింది ఏంటంటే, ఇక్కడ ఉంది నిజమైనటువంటి దైవత్వం. ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయన నిజమైనటువంటి క్రీస్తు. కనుక ఈయనే నా కొరకే ప్రాణం పెట్టింది. కనుక ఇవి కాదు అనుకున్నాను. కనుక ఆ తర్వాత నేను ప్రార్థన చేసిన, అమ్మ నాన్నకు చెప్పిన, అమ్మ ఇదిగో ఈయన దేవుడు, ఇదిగో వాక్యం చెప్తుంది. ఒక పాత బైబిల్ ఆయన ఇచ్చినాడు నాకు. ఆ బైబిల్ చదువుతా ఉన్నా, దినదినము బైబిల్ చదువుతా ఉంటే నూతనంగా ఉంది. అమ్మ ఇదిగో ఈయనంట దేవుడు, ఈయన పేరు యేసు అంట, ఈయనంట రక్షకుడు, ఈయనంటే మా అని మా అమ్మకు మా నాన్న చెప్తా ఉంటే వాళ్ళు అన్నారు, రే అది ఒక పిచ్చి లేరా, ఆయన వాళ్ళకి దేవుళ్ళే, మనకు కాదురా. ఇదిగోరా మనకు వీళ్ళు కోపడతారు, వీళ్ళు బాధపడతారు, మళ్ళీ వీళ్ళు ఏమైనా కీడు చేస్తారంటే. నేను అనుకున్నా, లేదు ఇంక వాళ్ళు కీడు చేయరు, వాళ్ళ చేత కాదని చెప్పి మొత్తం తీసుకొని పోయిన వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు అన్నీ తీసుకుపోయి మొత్తము మరి చితక దొక్కి పారేసిన, మొత్తము తీసుకుపోయి ఓ పాడుపడినటువంటి బావిలో పడేసిన. మా అమ్మ, రే అదిరా ఇదిరా వేరే వాళ్ళకి ఇస్తామంటే ఒక్కరికి ఇచ్చేదొద్దు, నిజంగా వీటిలో లేదు, ఆ దైవత్వమే లేదు అని మొత్తం తీసిపోయి పారేసి వచ్చిన. కనుక తర్వాత వాళ్ళు క్యాలెండర్లు వాక్యాలు ఇస్తే మొత్తం ఇంట్లో తగిలిచిపెట్టిన. ఓ దినం తిమోతంగులు వచ్చినాడు, హౌస్ విజిటింగ్ అని ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే కొట్టం పైన కింద అంత కనపడతా ఉంది, ఏమీ లేదు. ఆ దైవజనుడికి మాట చదివి ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అయినా మీరందరూ కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళండి అని. తర్వాత అమ్మ నాన్న ఓ దినం వచ్చింది, నాన్న చెప్పినాడు, రే నాన్న ఇదిగో ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్ అన్నాడు. ఏం చేయాలి చెప్పు అంటే, ప్రార్థన చేసి అన్నాడు. మందు ఏం చేసి ఇవ్వాలంట, అది నాకు పెద్ద విషమ పరీక్ష, ప్రార్థన చేసి పోయి అన్నాడు. ఏంటన్నా అంటే, పోయిరా మందు పోయిరా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, మేము కూడా నీ దేవునే నమ్ముకుంటామన్నారు. నేనేం చేయాలి ఇప్పుడు, నాకు అర్థం కావడంలే, ఎట్లా చేయాలి ఇప్పుడు నేను. ఇక నేను ముట్టకూడదు అనుకుంటున్నా, తాగకూడదు అనుకుంటా ఉన్నా. లేదు నా ధైర్యం చేసి పోయి అన్నాడు. సరే అని గ్లాసులు పెట్టిన, 2 బాటలు ఓపెన్ చేసి పోసి ప్రార్థన చేసిన, ప్రభువా అమ్మ నాన్న ఇదే ఫస్ట్ అంట, ఇంకా ఇదే లాస్ట్ అంట, వీరి జీవితం నుంచి తీసేయని ప్రార్థన చేసి ఇద్దరు తాగినారు. తాగిన తర్వాత సాయంకాలం వస్తుంది. ఇది ఫస్ట్ ట్రిప్ మధ్యాహ్నం, అప్పుడు 3 ట్రిప్పుల్లో ఉండేది. అది ఉదయం ఫాస్టింగ్, మరి టిఫిన్కి ముందు ఒక ట్రిప్ ఉండేది, మధ్యాహ్నం ఇంకో ట్రిప్పు, మళ్ళీ సాయంత్రము భోజనానికి ముందు ఇంకో ట్రిప్ ఉంటుంది. అప్పుడు వరకు నేను ఎదురు చూస్తున్నా, ప్రభువా ఇంతేనా, నిజంగా నువ్వు నా ప్రార్థన విన్నావా, నిజంగా నువ్వు నాకు ప్రార్థన వినితే ప్రభువా వీళ్ళలో కార్యం జరగాలి కదా. మరి ఇప్పుడు మళ్ళా పడుకున్నారు, స్లీపింగ్, నిద్రపోయినారు. సాయంకాలం లేచినారు, మళ్ళీ టీ తీసుకున్నారు, మళ్ళీ నైట్ వస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ నైట్ కూడా మళ్ళీ ఇట్లా అంటారా, ఇదొక వేదన అయిపోయింది. మోకాల మీద ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అమ్మ నాన్నను నువ్వు దర్శించు. కనుక అద్భుతమైనటువంటి దేవుడు నిజంగా ఆ దినము నేను ఏ మాట మీద నిలబడి ప్రార్థన చేసినాను, అదే మాట మీద నాన్న ప్రభువుని తీసుకునేంత వరకు, మా తల్లిగారు రక్షించబడి బాప్తిసం తీసుకునేంత వరకు మళ్ళా దాని వైపే చూడలేదు. అద్భుతమైనటువంటి దేవుడు
నా యొక్క అమాయకమైనటువంటి విశ్వాసము ప్రార్థన విని అదే బంద్ అంతే. మళ్ళా ఇంట్లోకి రాలేదు. తర్వాత మా పెద్దన్న వచ్చి నన్ను చాలా పరీక్షించి శోధించినాడు. లేదు నువ్వు వెళ్ళిపోవాలా అంటాడు, బ్రాంతి షాప్ పోవాలంటాడు. నేను చెప్పిన ఇల్లైనా వదిలిపెడతాను కానీ నేను పోను. ఈ చేతులు యేసు ప్రభువి, ఈ కాలు యేసు ప్రభువి, నేను యేసు ప్రభు విలువ పెట్టి కొనబడిన వాడిను, బైబిల్ తప్ప ఇంక నేను దేని పోయానన్నా. ఒకరోజు బాగా కొట్టినాను నన్ను. చేయవా చేయను, పోవా పోను. ఏమ్రా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన్ని ఇదేందిరా ఇది, అందరు తాగడం లేదు అందరు చేయడం లేదంటే నేను పోను, నేను తేను, నేను చేయను. ఇక వేరే ఏ పనైనా చేస్తా. ఓ దినమన నేను పనిచేస్తున్నటువంటి స్థలంలో మా పై ఆఫీసర్ ఆయన అడిగినాడు, రే సీను పై సిగరెట్ తీసుకున్నా అన్నాడు కూర్చొని. నో అన్న. ఆయన స్టన్ అయిపోయినాడు. తేను ఏం రా అంటే యేసు ప్రభు నమ్ముకున్నా, నేను గొప్ప దేవుని నమ్ముకున్నా, తేను సిగరెట్. నువ్వు కాదురా కాల్చేది, నేను రా అంటే నువ్వు కాల్చిన దాను నేను కాల్చిన దాను, నేను తేనంటే దాను అని చెప్పేసిన. ఆయన ఆశ్చర్యపోయినాడు. ఆయన మాట ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. కాదురా సీను మరోసారి ఏమరా ఎట్లున్నావురా నువ్వు, నేను రా తాగేది నువ్వు కాదురా అంటే నువ్వు తాగినా దాని సార్ అని చెప్పిన అంతే. నువ్వు తాగడం కూడా తప్పే, నేను తేనంటే దాను. నేను ప్రభుని నమ్ముకున్నా. ఇవి ప్రభు విమోచించిన చేతులు, ఇవి ఈ కాళ్ళు ప్రభువి, నేను ప్రభు వాడను అని చెప్తా ఉంటే ఆయన ఇట్లా నోటి మీద వేసుకొని చూస్తున్నాడు. ఇట్లా చాలామంది నిలబడుకొని చూస్తున్నారు. ఏం రా వీనికి పిచ్చి పట్టిందా అని. నేను తేను సార్, మీరు కూడా తాగద్దు, యేసు ప్రభు నమ్ముకోండి, మీ జీవితం మారుతుంది అని చెప్పినప్పుడు ఇంకా అంతే. ఆయన ఆ రోజు నుంచి తర్వాత ఏ రోజు కూడా నాకు అలాంటి పని చెప్పడానికి ఆయన భయపడుతూ వచ్చినాడు. ప్రేమిని వాళ్ళారా, మరి ఇది చెప్తా ఉంటే ఎక్కువైతుంది కనుక రక్షించబడిన తర్వాత ప్రభు నన్ను దేవుని ఇంటిలో ఉండడానికి సహాయపడుతూ వచ్చినాడు. కనుక నాకు రెండు నివాసం, ఒకటి ఇల్లు, రెండవది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో నేను ఉంటూ వచ్చినాను. అది నాలో నాకు ఒక చిన్న దుప్పటి ఇచ్చింది మా అమ్మ, 100 రూపాయలు కొని. ఆ దుప్పటి తీసుకొని పోయి నా మందిరంలో పెట్టుకొని నా డ్యూటీ నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేరుగా గంటకు ముందు మందిరానికి వచ్చేవాడిని. ఆంటీ ఉండేది, జయరాజ ఆంటీ. ఆమె నన్ను చాలా ప్రేమించేది, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఏమన్నా తప్పు చేసినా చెవులు పిండేది అంతే. నేను కొడుకును ఆమెకు, కానీ నన్ను మరి కొట్టింది, చాలాసార్లు చెంపకు కొట్టింది, చెవులు తిప్పింది, చాలా. ఓసారి బైబిల్ స్టడీలో నేను అలసిపోయి కూర్చున్న అట్లా మూలకు, వాక్యం అంతా అయిపోయిన తర్వాత నన్ను తిట్టింది చూడండి. నన్ను తిడతా ఉంటే అందరూ అలర్ట్ అయినారు, అందరు గడగడ అని వణుకుతున్నారు ఆమె నన్ను తిడతా ఉంటే. ఏమి కారణం అంటే ఆమె అనింది, కాదరా సోమరి, రాత్రి నేను అక్క మేరక్క అందరూ వస్తే నువ్వు వాకిలు తీకుండా పడుకున్నావు కదరా అనేది. నాకేం తెలుసు, నాతో పాటు 2-3 పడుకున్నారు పాపం, వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా నాకు అలసిపోయినటువంటి నిద్ర ఇది నాది. ఇక పడుకుంటే నన్ను ఇంకా ఎవరు లేపలేరు, అట్లా నిద్రపోయినా. పొద్దున బైబిల్ స్టడీలో 1 గంట సేపు క్లాసు పీకింది. కూర్చుంటే తిట్టు, లేస్తే తిట్టు, ఆడు కూర్చుంటే ఈడు కూర్చుంటే తిట్టండి. అయిపోయిన తర్వాత రానింది. ఏడికే అంటే నేను రానన్నా, రారా మర్యాదకు వచ్చి భోంచేయాలి. నేను భోజనం చేయను, నేను రానంటే మీరు ఇంతవరకు నన్ను తిట్టారంటే, కాదురా మీ అన్న ఇమ్ముని నేను తిట్టడంలే, ఏలేని తిట్టడంలే, అక్కలను తిట్టడంలే, ఏమరా నువ్వు నాకు కొడుకురా, నువ్వు రా. కాబట్టి ఆ రోజు మరి అంత మేము ఇబ్బంది పడినాము బయట నిలబడి. తర్వాత ఎవరో వచ్చి డోర్ తీస్తే కానీ మేము లోపలికి రాలేకపోయినాము. కనుక అంతగా నన్ను ప్రేమించినారు. మరి డిఆర్ దేవదాస్ గారని, బుక్రూం దేవదాస్ గారు అంటారు ఆయన పేరు. ఆయన ఆర్మీ, ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే వ్యక్తి. కనుక ఆయన దగ్గర 2.5 సంవత్సరం ఆయన సేవకుడిగా ఉంటే 2.5 సంవత్సరం ఆయన దగ్గర పడుకునేవాడిని. అప్పుడు ఆయన అన్నాడు, సీను నా వార్త చెప్పడానికి నువ్వు ఉండాలంటాడు. చాలాసార్లు నేను ఆలస్యం అయితే ఆయన దగ్గర చాలా ఆత్మీయ విషయాలు నేర్చుకున్నా. ఓ తండ్రి వలె ఆయన నన్ను కూడా శిక్షించినటువంటి దినాలు నేను చూసినాను. కనుక దేవుని ఇంట్లో ఏం చూస్తూ వచ్చినానంటే ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణలో నన్ను పెంచుతూ వచ్చినారు. ఓ దినం ఆయన అన్నాడు, పౌలుకు మరి తిమోతి అంటే సేవ చేస్తున్నాడు, అట్లా నా కుమారుడు నువ్వు నా సేవ చేస్తూ ఉన్నా. బట్టలు ఉతికినా, ఆయన స్నానం చేసేటప్పుడు సహాయం చేస్తూ వచ్చినా, ఆయన తిన్న ప్లేట్లు తీసి కడిగేవాడిని. ఏ రోజు కూడా నేను చేయాలా అని ఏ రోజు ఆలోచన లేదు. కనుక
ప్లేట్లు తీసేవాడిని, బట్టలు ఉతికేవాడిని. ఓ దినం వచ్చింది, వాళ్ళ కుమారుడే పాలన మన డేవిడ్ ప్రభాకర్ అన్న దగ్గర ఉంటాడు కనుక, తెలంగాణలో మంచి సేవకుడు పాలన. ఆయన కూడా నన్ను గుంటకల్కి వచ్చినప్పుడు, సీనురా మాతో కూడా ఉండు, మరి అమ్మ నాన్నకు చెప్పేసిరా, మేము తీసుకొని వెళ్తాం, నిన్ను మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేస్తారు. ఎస్తేరక్క ఇప్పుడు ఆమె కోయ జాతి వాళ్ళ మధ్య సేవ చేస్తూ ఉంది. ఆమె తమ్ముడు నువ్వు నాతోనే ఉండాలని చెప్పేది. ఆమె వాళ్ళ నాన్నకు చేసేటువంటి పరిచయం ఎట్లాంటిదంటే, అబ్బా ఆర్మీ ఆయన ఫైర్ అయ్యేవాడు. ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అంటే చాలు మళ్ళా కనపడం ఇక. అయితే ఆయన దగ్గర అట్లా కాదు. బాప్తిసం నీళ్ళు ఇంత తక్కువ, అంతే. అంత తక్కువ నేను నీళ్లు పట్టానని కరెక్ట్ కాంగ్రిగేషన్లో అంతమందిలో ఏమన్నాడంటే చెవు పట్టుకొని, రొంబ అన్యాం సీను, నువ్వు నేను ఎంత పట్టమన్నా అన్నాడు. ఒక్కించే ఇక పట్టాల్సింది. ఆ ఒక్కించుకు ఆయన నన్ను ఆడి 4 తిట్లు తిట్టినాడు. ఆ తిట్లు నాకు ఆశీర్వాదం కనుక, యెహోవా అభిషేకించిన వారు కొట్టుట నాకు ఆశీర్వాదము, తిట్టుట నాకు ఆశీర్వాదమైంది కనుక ప్రేమిడి వాళ్ళారా, ఆ రీతిగా చూసిన తర్వాత మరి దేవుడు నన్ను సేవలో తీసుకొచ్చిన 1993లో దేవుడు ఒక దినమున నేను ప్రభులో నిద్రించినటువంటి సవడు మరి శాంసన్ అన్న ఇద్దరం కలిసి ఒక హోటల్ స్టార్ట్ చేసిన గుంటకల్లో మెయిన్ బజార్లో కనుక, నేను ఇద్దరు స్టార్ట్ చేసిన తర్వాత మరి అదినాలో మరి సేవ విషయంలో నాకు ప్రభు ఎంతో భారం ఇస్తూ వచ్చినాడు. అనేకసార్లు ప్రభు మాట్లాడుతున్నా, నేను లోపలేదు. ఓ దినం వచ్చింది, మరి ప్రభు అన్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడతావా, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతావా? ప్రభా నాకు కావాల్సింది అక్షయమైంది. అట్లయితే మరి నువ్వు నా సేవకుడు, మరి నా సేవకు రావాలి. ఈ సేవా విషయాలు అనేది చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా కూడా నేను లోబడలే కనుక ఒక దినం వచ్చింది, అదే టీ స్టాల్లో ఒక సహోదరుడు వచ్చి, అన్నా ఎంతకాలం ఈ రీతిగా మీరు బ్రతుకుతారన్నాడు. నాకు ఆశ్చర్యంగా, ఏమి నేను తప్పు చేస్తున్నానా, కష్టపడుతున్నాడు కదా. అప్పుడు ఆయన అన్నాడు, క్షయమైన ఆహారం కొరకు చాలామంది కష్టపడుతున్నారు, అక్షయమైన దాని కొరకు నువ్వు కష్టపడు కనుక ప్రభు నీకు ప్రతిఫలిస్తాడు. అప్పటికే దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. నిన్న సాయంకాలం తిమోతి కూడా గుర్తు చేసినాడు. కనుక నేను ప్రభు దగ్గర ఒక తీర్మానం ఏంటంటే, ప్రభు నాకు పెద్ద చదువు లేదు, మీరు బాగా చదువుకున్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బాగా చదువుకున్నారు, నాకు పెద్ద చదువు లేదు. అది నేను ప్రభు దగ్గర నేను చాలాసార్లు ఆయన పాదాల దగ్గర పెట్టి, నాకు చదువు రాదు ప్రభు, ఏం చెప్పాలో నాకు తెలియదు. మా ప్రసాద్ అన్న కూడా అంటాడు, చాలాసార్లు బయట కూర్చున్నాడు ప్రసాద్ అన్న, మా తిమోతానికి వాక్యం చెప్పేకే రాదు ప్రభా, నా పరిస్థితి అది. మరి నేను ఎట్లా ఇప్పుడు, నువ్వేమో సేవకు రమ్మంటా ఉన్నావు, సేవ అంటే సామాన్యమైందా? సేవకు రావాలంటే చదువు ఉండాలా, మరి బాగుండాలా, మరి వాక్యం చెప్పాలి, అందరూ చెప్పాలి కదా, ఎట్లా ప్రభా అంటే, ప్రభు అన్నాడు, అరే పిచ్చోడా, ఆడు చూడు అపొస్తలుగా 8వ అధ్యాయంలో వారు విద్య లేని పామరులు. ఎవరు? పేతురు యోహాను పిలిచినప్పుడు వారు విద్య లేని పామరులని దేవుడు చూపించాడు నాకు. కనుక ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే, 2వ దినవృత్తాంతం 29:11, ఇదిగో నీవు నా పరిచారకుడువు, నా సేవ చేయాలా. తర్వాత జకర్యా 3:8 రాత్రి తిమోతి కూడా చూపించినాడు, ఇదిగో నీవు నా ఇంటిని కాపాడువాడుగా ఉండాలా. చాలాసార్లు ప్రభు అన్నాడు, నీవు నా సేవకుడువు అనేవాడు. నాకు ఆ మాట నన్ను హృదయం లోతుల్లోకి, నన్ను లోపల మరి ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడు. నువ్వు నా సేవకుడు రా అనేవాడు. ప్రభా నేను నీ సేవకుడు ఎట్లా అవుతాను? ఇదిగో వాళ్ళున్నారు చూడు, బాగా చదివిన వాళ్ళు ఉన్నారు చూడు, ఉన్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు, వాళ్ళు నీకు పనికి వస్తారంటే, నో వాళ్ళు కాదురా, నువ్వు నా సేవకుడు అనేవాడు ప్రభు. నేను మందిరానికి వెళ్తే నా పరిస్థితి ఎట్లుండేదంటే, నేను సేవకుని కదా అనుకునే పరిస్థితిలో నన్ను ప్రేమించేవాళ్ళు, అంతగా ప్రేమించేవాళ్ళు. ఒక ఆంటీ ఇప్పుడు ప్రభులో ఉంది, ఏటేటా నాకు కొత్త తెల్లటి వస్త్రాలు ఇచ్చేది. చెప్పుల స్టాండ్లో ఉండేవాడిని. డిసెంబర్ 25 వచ్చిందంటే చాలు, మరి కవరు నాకు గిఫ్ట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేది. నేను అనేవాడిని, ఏందంటే ఇది మీరు చేసే పని, సేవకుడు నా లోపల ఆయనకి పో అంటే, లేదురా నువ్వు సేవకుడు అని చెప్పేది. నువ్వు సేవకుడివి, నువ్వు నా సేవకుడువు, నా దాసుడవు. ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నేను కూడా మౌనంగా ప్రభుకు లోబన్నా. సేవలో అన్ని చెప్పాలంటే టైం అయిపోతుంది, వాక్యము మరి కుదరదు కనుక సేవలో నా యొక్క స్థితిగతులన్నిటి ప్రభు మార్చేసినాడు. చాలాసార్లు బట్టలు ఒకే జత మీద ఉండాలా, ఐరన్ ఉండకూడదు, ఒట్టి నీళ్ళతో
మంచి నీళ్ళతో పులిమేసుకొని ఆరేసుకొని ఉదయకాలం మళ్ళా అందరితో పాటు కనపడాలి. చేతిలో మరి కానుక వేసేది ఉండదు. ఆ సమయానికి ప్రభు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టి నా చేతిలో కానుక పెడితే కానుకేసేవాడిని. నా ఆరోగ్య విషయంలో నా దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. అమ్మ నాన్నని అడగకూడదు, ఎవరికి చెప్పకూడదు. రాత్రి గెస్ట్ రూమ్లో పడుకొని ఏడ్చేవాడిని, ప్రభా బాగలేదు అని. ఎవరినో ఒకరిని పంపించేవాడు, అట్లా ఆదరించేవాడు. ప్రభు అన్నాడు, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోను, నీ అక్కర నేను తీరుస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రీతిగా నా యవన జీవితాన్ని కాపాడుకోవడానికి 10 సంవత్సరాలు 1988లో నేను రక్షించబడితే నా వివాహం 98లో అయింది. 10 సంవత్సరాలు అద్భుతంగా నా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చినాడు. అపవిత్రమైంది నా మీద పనిచేయకోకుండా, ఎవరు నన్ను చూడకుండా, నన్ను చూస్తే సేవకులు వాళ్ళకు క్లాసు పీకింది ఆడపిల్లలకు. నేను మందిరంలో ఉంటే నా దారి గుండా ఒకరు రాకూడదు, నేను వాళ్ళ దారి గుండా పోకూడదు. ఎవరన్నా నన్ను చూసినారా, వాళ్ళు నాతో మాట్లాడినారా, ఏం పని సీనుతో మీకు అని వాళ్ళు క్లాసు మీద క్లాసు. కనుక ఆ సమయంలో నాకు ఫోన్లు వచ్చాయి మందిరానికి. ఎవరంటే సీనుని పిలవండి అని. ల్యాండ్ ఫోన్ ఆ దినాలు, మనకు మొబైల్ ఏం లేవు. సీను అంటే నేనే, వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు. అది ఎవరి టైం అంటే గాబ్రియల్ అంకుల్ ఆంటీ టైం, కాంతయ్య మామగారి టైం. గాబ్రియల్ ఆంటీ ఎట్లుండేదంటే ఆమె ఒక టైప్ అయితే ఈమె సెకండ్ టైప్. ఈమె కూడా నాకు తల్లి. ఈమె నన్ను తిట్టుకుంటే తిట్టింది, నన్ను కొట్టింది. ఆమె గ్రేస్ ఉండేది. ఆ గ్రేస్ చిన్నది అప్పుడు ఆ దినాల్లో. ఆమె ఇంకా నా మీద ఎక్కువ చేసేది. వీడు రూపస్ ఇంకా ఎక్కువ చేసేవాడు, అటు శాలెం ఎక్కువ చేసేవాడు. నా బట్టలు దాచిపెట్టేది, నా వాచ్ దాచిపెట్టేది, నా సూట్ కేసు దాచిపెట్టేది, నాకు బట్టలు లేకుండా చాలాసార్లు ఆట పట్టించేది. వాళ్ళ మధ్యలో కూడా దీనుడిగా నేను సిద్ధపడ్డానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. ఆ దినాల్లో అమ్మాయి గ్రేస్ ఆ ప్లేటు అట్ట పడేసేది, టీ అనేది. నేను తీసుకొని కిచెన్లో అట్లా పడేసేవాడిని. నాకు కూడా ఆ దినాల్లో కొంచెం కోపం ఎక్కువ ఉండేది. అట్లా పడేస్తే నేను ఇట్లా తీసిపోయి అట్లా పడేసేది. ఏం అట్లా పడేసినామనేది, అంతే అని చెప్పేవాడిని. కనుక మరి అన్ని పనులు చేస్తూ వచ్చిన. ఆమోస్కు ఆ దినాల్లో మూర్ఛ ఉండేది. ఆ మూర్ఛను బట్టి చాలాసార్లు పడిపోయేవాడు. పడిపోతే ఆయన పరిచర్య కూడా నేనే చేసేవాడిని. డేక్షకు బట్టలు నానబెట్టేవాళ్ళము. ఆ డేక్ష బట్టలు నానబెట్టి ఉతికే టైంలో ఆయనకు ఆ మూర్ఛ వచ్చేస్తుంది పాపం, చాలా కష్టం. ఆ బట్టలన్నీ మళ్ళీ నేనే పులిమేసేవాడిని, కొట్టేసేవాడిని, మరి అన్నీ ఆరేసేవాడిని, నీట్గా మళ్ళీ పెట్టేవాడిని. గాబ్రియల్ అంకుల్ మరి ఎప్పుడు మోకాల మీద ఉండేవాడు, దైవజనుడు. నాకు కూడా నేర్పిస్తూ వచ్చినాడు. సువార్త అంటే ఎప్పుడు 4 గంటలకు సువార్త అంటే వెంటనే ఆయనతో పాటు పరిగెత్తాను. ఆయన లేడి పిల్ల వల్లే పరిగెత్తేది. అలా పోతూ ఉంటే చాలా సందర్భాల్లో సువార్తలో ప్రభు ఎన్నో ప్రమాదాలు తప్పించినాడు. పెద్ద బ్యాటరీ, ఇప్పుడు ఇంత బ్యాటరీలు ఇప్పుడు మనకు వచ్చినాయి. అప్పుడు బ్యాటరీలు కట్టుకోవాలి వెనక. బ్యాటరీలు వెనక కట్టుకొని యాంప్లిఫైర్ మధ్యలో పెట్టుకొని ముందు బొంగు పెట్టుకొని ఎట్ట దొక్కాలంటే 3 కిలోమీటర్లు. మరి ఈడ స్టార్ట్ చేస్తే మనం దాదాపు నాగవరం పైన స్టాప్ ఆడికి పోవాలా. ఓసారి ఉన్నట్టుండి బ్యాటరీ మధ్యలోకి పగిలిపోయింది. యాసిడ్ అంతా ఎగిరి నా మీద పడింది. దేవుడు అద్భుతంగా కాపాడినాడు. మరి చాలామంది బాధపడినారు, ఇంత బరువు ఎందుకు సీనుకు పెట్టాలని. అయితే నేను ఎవరితో నేను ఇంత పని చేస్తున్నానని కానీ ఇంత చేస్తున్నాను ఏ రోజు కూడా చెప్పలేదు. ఇలా సాక్ష్యంలో ఎందుకు చెప్తున్నానంటే యవనస్తులుగా మీరు చేయవలసిన పనులు చేయడం లేదు దేవుని ఇంట్లో. అంత పైపైన చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అట్లా చేస్తేనే దేవుడు కూడా సంతోషించేది, ఇష్టపడేది. హృదయపూర్వకంగా చేయాలా, మనస్ఫూర్తికంగా చేయాలా దేవుని ఇంట్లో పని. అట్లా పనిచేస్తున్నటువంటి దినాల్లో ఓ దినమున ఆంటీ అనింది, సీను మేము వెళ్ళిపోతున్నాము, మరి ఎట్లా నీ పరిస్థితి? నేనన్నా, ఆంటీ నా పరిస్థితి ఇంక దేవుడే. వాళ్ళకి 2 సంవత్సరాలున్నా వాళ్ళ నంద్యాలకు, వాళ్ళకి సంఘం లేదు పాపం, ఎక్కడ పోవాలో వాళ్ళకి తెలియదు, పరిస్థితులు బాగాలేవు. వాళ్ళని పంపిస్తూ ఇక వాళ్ళకి సంఘం లేదు కాబట్టి నా పరిస్థితిని ఎట్టుందంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. రమ్మన్నారు కానీ వాళ్ళకే సంఘం లేదు, నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి?
ఈ ఆలోచన చేత నేను ఆగిపోవడము మళ్ళీ బ్యాక్ స్లైడ్. ఇంక నాకు వద్దు సేవ అనుకున్నా. ఈ పరిస్థితులు ఎందుకు అనుకున్నా. తర్వాత దేవుడు నన్ను దర్శించి రెండవదిగా ప్రభు నా జీవితంలో వివాహం అనే వ్యవస్థను తీసుకొచ్చినాడు. వివాహం అనే వ్యవస్థ ఎలాంటిది అంటే, మరి దేవుని చిత్తం అనేది కనిపెడుతూ వచ్చినాం, దేవుని ఇష్టాన్ని కనిపెడుతూ వచ్చినాం. ఆ దినాల్లో యవన బిడ్డలు మరి నాతో మాట్లాడడానికి చాలా భయపడేవాళ్ళు. కనుక మరి ఎవరైనా ప్రపోజల్ వచ్చినప్పుడు, మరి నా విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి దూరం అయిపోయినారు, మనకెందుకులే అని. కనుక ఓ దినం వచ్చింది, మరి మా భార్యను మీరు చూసింటారు, మరి ఆమె పేరు విశ్రాంతి. ఆమెను దేవుడు నాకు ఏర్పాటు చేసినాడు. పెళ్ళి ఏర్పాటైన తర్వాత ఇంట్లో మరి రగులుకునింది. మరి గొడవ. ఆ అమ్మాయి ఎందుకు, ఈ అమ్మాయి ఎందుకు, వాళ్ళొద్దు వీళ్ళొద్దు. నేనన్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తం నేను నెరవేరుస్తాను. అందం నాకొద్దు, సౌందర్యం నాకొద్దు, ఎత్తు లావు ఇవన్నీ నాకొద్దు. కనుక ఆ దినాల్లో రకరకాల మాటలు, న్యూసెన్స్ చేసేది నేను చేసుకునేది నేను కదా, నాకు లేని బాధ మీకెందుకని అడిగినాను ఒకసారి ఒక ఆమె నేరుగా నాతో అనింది, మీ భార్యను చూసినావా, చింతపండు మాదిరి ఉంది కదా అనింది. నేనన్నా కాదంటే చేసుకునేది నేనైతే నీకెందుకంటే అంత బాధని నేను అడిగినా. లేలేసిను, నేనేదో నీ మేలు కోరి చెప్తున్నానని మళ్ళీ ఎట్లేసింది నాకు. నేను చెప్పిన దేవుని చిత్తము నేను నమ్మి ముందుకు పోతున్నా. కనుక వివాహ విషయంలో దేవుడు అద్భుతంగా సహాయపడినాడు. దైవజనుడు తిమోతి అంకుల్ వచ్చి నా పెళ్లి చేసినాడు. ఆ సమయంలోనే నా పేరు కూడా తిమోతి అని మార్చబడింది. కనుక ఆ దినము నుంచి సేవలో ప్రభు అనేక విషయాల్లో ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. పాలనిచ్చినాడు వాగ్దానం చేత, మోజనిచ్చినాడు మా వాగ్దానం చేత. తర్వాత మేము మరి సేవలో నుండి మళ్ళా రావడానికి ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి దైవజనుడు తిమోతన నా విషయమై ఆయన చిలమకూరులో కొత్తగా పెళ్ళైనప్పుడు నేను సేవా తర్బీదులో ఉన్నా. మాకు ఈ 1 month ట్రిప్ కావలి వరకు సువార్తలు, చిలమకూరులో సువార్తలు పరిచయం చేస్తూ వచ్చినాను. అప్పుడు నేను అన్మ్యారీడ్ నేను. కనుక ఆ దినాల్లో చూసినాడు ఆయన నా ఆసక్తి, నా పరిస్థితి చూసి. గుంటకల్కి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నన్ను చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే, అన్నా మీరు ఎక్కడున్నారు ఏమన్నాను. అన్నా నేను ఇది నా పరిస్థితి, సేవలో లేను, ఆగిపోయినాను, సేవ చేయకూడదు అనుకున్నాను అన్న. లేదన్నా ఎందుకు అట్లా అంత నిరుత్సాహపడుతున్నారు, ఏమంత నిరుత్సాహం అయిపోయినారు మీరు మంచి సేవకుడని నేను విన్నాను, మీకు పిలుపు ఉంది, మీరు ఎందుకు మళ్ళీ ఇంత నిరుత్సాహపడుతున్నారని ఆయన చాలా ఆదరించినాడు తిమోతి అన్న, చాలా ధైర్యపరిచినాడు. తర్వాత 99లో మేము అక్కడి నుంచి పూర్వమామలకు పంపబడ్డాం. పూర్వమామలకు వచ్చిన తర్వాత అక్కడ ఫిలిప్ అన్న అక్క దగ్గర మరి ఇంకా ఎక్కువైన తర్బీదు అక్కడ మాకు దొరికింది. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క తర్బీదు, కాబట్టి అన్ని తర్బీదులు. కనుక ఈ తర్బీదులో మరి ఆత్మీయంగా నేర్చుకోవడానికి ప్రభు సహాయపడ్డాడు. ఆ తర్వాత మరి ఒక దినం మమ్మల్ని వేగు చూడడానికి వచ్చినారు. ఎవరెవరంటే ఈ ప్రాంతం నుంచి లీలాకరణ వచ్చినాడు, ఈ ప్రాంతం నుంచి హానోకన్న వచ్చినాడు, ఈ ప్రాంతం నుంచి తిమోతన్న వచ్చినాడు వేగు చూడడానికి. పూర్వమామలకు వచ్చి పూర్వమామలలో మేము అక్కడ ఉండడము అన్న వాళ్ళు చూసి వాళ్ళు దినమున మా దగ్గర కూడా వచ్చినారు. గుంతపల్లికి అక్కడ ఫస్ట్ సంఘం నాది. గుంతపల్లిలో మరి 2.5 సంవత్సరం పరిచయం చేసిన తర్వాత అన్న వాళ్ళు వచ్చి ఫిలిప్ అన్నతో మాట్లాడుకొని పూర్వమామలలో సేవకులు కొడుకుల టైంలో దైవజనుడు ఫిలిప్ అంకుల్ చేత, ఐజాక్ అంకుల్ చేత ప్రార్థనాపూర్వకంగా ఈ చిట్వేల్ అనే స్థలానికి నేను పంపబడ్డాను. అప్పుడు లీలాకరణ, తిమోతన్న, హానోకన్న వచ్చి ఫిలిప్ అన్నతో, అన్న మాకు సేవకుడు కావాలా, అక్కడ చిట్వేల్లో బ్రాంచ్ స్టార్ట్ చేసినామన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి నన్ను ఈ చిట్వేలు పంపించినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా వారి ప్రేమ అద్భుతమైంది, వారు మమ్మల్ని చూసుకునే విధానం అద్భుతమైంది. నేను అనుకుంటా నా భార్య అంటది చాలాసార్లు, మనం ఇక్కడైతే మనం ఈ రకంగా ఉన్నాం, ఇంకా వేరే స్థలంలో అయితే ఇంకొకరు ఏ రకంగా ఉండేదని చెప్పేది. అయితే ప్రభు ప్రేమను బట్టి వాళ్ళు మనం ప్రేమించి చేర్చుకున్నారు. అట్లనే మరి సేవకులుగా ఇమానుయేలైనా, మరి దేవభూషణమైన, తిమోతి, సుందరన, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి సేవకులతో కలిసి ఇంతవరకు మరి ఆయనను సేవించే భాగ్యం ప్రభు ఇస్తూ వచ్చినాడు. కనుక ఈ రీతిగా ప్రభు నన్ను మరి రక్షించుకున్న తర్వాత
ప్రభు సేవకు పిలిచి ఆయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు. కనుక మరి రక్షణ అనేది కార్యం జరిగింది. నేను బాప్తిసం విషయమై నేను ముందుకు వచ్చేసిన. బాప్తిసం అనేది మరి హెబ్రోన్లో ప్రభు 1989లో నేను 88 లాస్ట్లో అక్కడ యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. అప్పుడు నేను అక్కడ మరి బాప్తిసం తీసుకున్నా హెబ్రోన్లో. కనుక ఆ తర్వాత దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అనే మాట. కనుక ఎక్కడికి వెళ్ళు అక్కడ నేను నీకు తోడై ఉండి, ఆ బాప్తిసం మా వాగ్దానము నేటి దినాల వరకు నా జీవితంలో అది నెరవేర్చబడతా ఉంది. కాబట్టి ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్నా. కనుక ఇంకా తెలియని విషయాలు నేను అడిగి నేర్చుకుంటా ఉన్నా అన్నోళ్ళ కాడ. అన్నా ఇంకా నాకు తెలియదు. నేను మొదట్లోనే చెప్పినా కదా, నా చదువు అంతంత మాత్రమే, నా జ్ఞానం అంతంత మాత్రమే. కాబట్టి దేవుని ప్రేమను బట్టి, ఆయన పిలుపును బట్టి నేను ఈ రీతిగా నిలబడుతున్నానే తప్ప మరి నాకైతే కొన్నిసార్లు భయపడతా ఉంటా. అందుకే దేవుడి సంవత్సరం కూడా నాకు భయపడద్దు, భీతి నీకు దూరముగా, అది నీ దగ్గరకు రానే రాదు అన్న మాట ఇచ్చినాడు. కనుక ధైర్యం తెచ్చుకొని వాక్యం చెప్తున్నాను ఇప్పుడు. కనుక ఇప్పుడు దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు అని అనిపించింది. ప్రేమిని వాళ్ళరా, యవన బిడ్డలుగా మీకు నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, సంపూర్ణంగా ప్రభువుకు మన జీవితాన్ని మరి అర్పించుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం ఇదంతా కూడా దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో పరిస్థితులు దూరం చేస్తాయి. ఒకవేళ నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడేమో, వాళ్ళకు లోబడు, ప్రభుకు లోబడు, విధేయత చూపించు. ఒకవేళ లేకపోతే నాలాంటి తల్లిదండ్రులతో నువ్వు పోరాడుతున్నావేమో, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను పోషిస్తాడు. కనుక మరి ఆ రీతిగా ప్రభు నన్ను రక్షించుకొని ఆయన ఇంతవరకు నన్ను నిలబెడుతూ వచ్చినాడు. ఒక విషయం నేను చెప్పి నేను ఇక్కడ ఆపేస్తాను. అదేంటంటే, దేవుడు నా జీవితంలో ఎప్పుడు యోసేపును గుర్తు చేసేవాడు. ఎక్కడన్నా ఉండు యోసేపు. కనుక మరి ఎవరి బిడ్డలు అదే ఫోన్ వచ్చిందని చెప్పినాను చూడండి, వాళ్ళు ఎవరిని అడిగేవాళ్ళంటే సీను కావాలని అడిగేవాళ్ళు. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ ఫోన్లో ఒక లేడీ స్వరం, ఒక అమ్మాయి స్వరం వినపడి ఏమనేదంటే, సీను నువ్వేనా అనేది. అవునమ్మా నేనే అనేవాడు. నువ్వు నాకు ఇష్టం అని చెప్పేది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేది. నాకు స్టన్ అయిపోయేవాడిని. నాకు అయ్యేది కాదు. ఆ తర్వాత నేను, ఆంటీ ఏదో ఎవరు మాట్లాడుతున్నారు చూడండి, మీరు మాట్లాడంటే ఆమె మందలించేది. ఎవరు మీరు ఏం కావాలంటే మళ్ళీ వెంటనే వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. రెండోసారి నాతో మాట్లాడినప్పుడు నేను తీసుకొని మాట్లాడినామా, నువ్వెవరో నాకు తెలియదు, నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఏ స్త్రీకి లేదు, ఏ పురుషునికి నా హృదయంలో స్థానం లేదని చెప్పిన. అంతే, నేను చెప్పింది అదే మాట. దయ్యం వెళ్ళిపోయింది ఇంకా అక్కడి నుంచి. నా హృదయంలో ఎవరికి స్థలం ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఏ స్త్రీకి, ఏ పురుషునికి స్థానం లేదు. కనుక నేను శోధించబడ్డానికి యోసేపు ఎప్పుడు నా జీవితంలో ఒక గురిగా పెట్టుకునేవాడిని. యోసేపు వలె ఉండాలి, యోసేపు వలె జీవించాలి, యోసేపు వలె బ్రతకాలా, యోసేపు పారిపోయినట్టుగా పారిపోవాలా, పాపానికి, చెడుగుకు, లోకానికి, సమస్తానికి యోసేపు వలె దూరంగా ఉండాలా. కనుక ఆ తీర్మానంతో మరి ప్రభు ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. ఇప్పుడు నా వయసు ఎంతో తెలుసా చెప్పండి? నేను 17వ సంవత్సరం రక్షించబడ్డాను. ఇప్పుడు నా వయసు, అన్న వయసు, ఇప్పుడు ఇమ్మానుయేల్ వయసు, ఇప్పుడు నాకంటే అన్న 6 నెలలు పెద్దోడు, నేను అన్నకంటే 6 నెలలు చిన్నోడిని. ఇప్పుడు నాకు కూడా నెక్స్ట్ మే 10కి 54 కదనా, అంతేనా? 54, 52, 53 కంప్లీట్ అవుతాయి. 54. ఇప్పుడు మీరు అనొచ్చు, అంకుల్ ఇప్పుడు మీరు తాత అయినారు కదా అంటే, నాకు ఇప్పుడు మనవళ్ళు మనవరాలు ఉన్నారు, నేను తాతనే ఇప్పుడు. అయితే యవన జీవితం అంతా నా ప్రభు కొరకే ఖర్చు పెట్టాను. నేను ఎవరి కొరకు ఖర్చు పెట్టలేదు. నా యవన జీవితం అంతా నేను చెప్పగలను, నా శక్తి, నా బలం, నా జ్ఞానం, నాకున్నటువంటి సామర్థ్యం అంతా సువార్తలో, ప్రభు సేవలో, ప్రభు పనిలో, ప్రభు కొరకై ఖర్చు పెట్టినాను. నాకు అదొక తృప్తి లోపల, ఆనందం లోపల. నేను లోకాన్ని కొరకు కానీ ఇంకోటి కానీ నేను దేనికి స్థలం ఇలా ప్రభు కొరకు ఖర్చు పెట్టాను.
నా జీవితం అంతా ప్రభు కొరకు. కనుక ఒక మాట చదువుకొని నేను ముగించేస్తా. దయచేసి దేవుని వాక్యంలో 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనం. వర్ధిల్లెను. దైవజనుడు మన ఇమానుయేలున మరి బేతేలులో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క అంశం స్టార్ట్ అయింది. అది మనకు అక్కడ ఏ సక్సెస్ అనే దాని మీద దేవుడు తన దాసుని బలపరిచి మాట్లాడుతూ వచ్చినాడు. అదే మాటలు ఈ యవనస్తుల ఈ 4 దినాలు. కనుక దావీదు కూడా ఎట్లా వర్ధిల్లినాడట? కనుక దావీదు వర్ధిల్లెను. కనుక దేవుడు అతనికి తోడుగా ఉండెను. కనుక నీవు కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, ప్రభువులను విస్తరించాలంటే, కనుక మరి నీవు దేవుని ప్రేమించాలా, దేవుని మందిరాన్ని ప్రేమించాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. కీర్తన 122:6 చూడండి. కీర్తన 122:6 వచనంలో ఈ మాట రాయబడింది. యెరూషలేమా చేయుడి. కనుక నిన్ను ప్రేమించువారు నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు. కనుక దేవుని సన్నిధిని ప్రేమించు. దావీదు నిజంగా దేవుని మందిరాన్ని ఎంతగానో ప్రేమించినాడు కదా. మనం ఎరుగుదుము. దేవుని యొక్క మందిరము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను. కీర్తన 26:8 వచనం ఏమంటా ఉన్నాడు? యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. చదవండి. కనుక ఆయన ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కనుక మరి నీవు కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రభు మరి ఈ సాక్ష్యము, ఈ కొద్ది మాటలు దీవించును గాక.